ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. సినీ ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి చాలా గట్స్ ఉండాలి. అటువంటి దమ్మున్న వారిలో హీరోయిన్ మాళవిక మోహన్ ఒకరు. 2013లో పట్టం పోలే అనే మలయాళ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత కన్నడ, హిందీ, తమిళంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ప్రభాస్ పక్కన ది రాజా సాబ్తో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం రాజా సాబ్తో పాటు తమిళంలో కార్తీక్ జంటగా సర్దార్ 2లోనూ యాక్ట్ చేస్తున్నారు. తాను అనుకున్నది నిర్మోహమాటంగా చెప్పే ఈమె ఇటీవల మాట్లాడుతూ సినిమా పరిశ్రమలో ఆడామగా అనే తారతమ్యం ఉండకూడదు అన్నారు. అయితే ఇది అక్కడ చాలా ఉందని అన్నారు. అంతేకాదు, ఇక్కడ హీరోలకు ఇచ్చే మర్యాద హీరోయిన్లకు ఇవ్వరని అన్నారు. రెమ్యునరేషన్ విషయంలోనూ ఈ క్వాలిటీ లేదని కుండబద్దలు కొట్టారు. హీరోలకు అడిగినంత ఇస్తున్నారని, హీరోయిన్లకు మాత్రం తగ్గించి ఇస్తున్నారని తప్పుబట్టారు. ఈ వివక్ష మారాలి అన్నారు. ఇకపోతే సినిమాలో కొందరు నటులు, మహిళల మధ్య మంచిగా కనిపించే ప్రయత్నం చేస్తారని, అలాంటి మేకవన్నె పులులు సమయం వచ్చినప్పుడు వారి అసలు రంగును బయట పెడతారని అన్నారు. గత 5 ఏళ్లలో ముఖానికి అందమైన మాస్క్ వేసుకున్న అలాంటి హీరోలను తాను స్వయంగా చూస్తానని చెప్పారు. వాళ్ళంతా బుద్ధిమంతులని అనుకోరాదని, హీరోయిన్లతో ఎప్పుడు ఎక్కడ మంచిగా ఉండాలో వారికి తెలుసునన్నారు. కెమెరా వెనుక ఎలా మారిపోతారో తాను కల్లారా చూశానని మాళవిక మోహన్ చెప్పారు. తనకు ఎప్పుడు ఎలాంటి చేదు అనుభవం ఎదురైందో గానీ ఈమె కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.